రామమ్మ చెప్తాను. అయ్యో అయ్యో అయ్యో, కృష్ణారామ అనుకోవాల్సిన వయసులో బామ్మగారితో ఈ దాగుడు మూతలు ఏమిటండి? నా మనవడు నా ఇష్టం. అమ్మా. మధ్యలో నీకేంటి? అమ్మా, మిమ్మల్ని చూసుకునే బతుకుతున్నవాణ్ణి. చూసుకొని కాదు, నమ్ముకొని. ఆ, నువ్వు రామమ్మ. ఆ, అమ్మమ్మ 2 స్టెప్స్ ఉన్నాయి, ఆ, చూసుకొని జాగ్రత్తగా దిగు. చిన్నప్పుడు ఆడుకోవాల్సిన ఆటలు ఈ వయసులో ఆడుకుంటున్నావా నాన్నా? అమ్మమ్మ ఆ, ఇప్పుడు కళ్ళు తెరు. ఆ, ఏంటి నాన్న ఇదంతా? ఏం లేదమ్మమ్మ, స్టార్ హోటల్లో సీలింగ్స్ కు ఉన్న స్టార్స్ చూసి బోరు కొట్టింది. ఇవాళ ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ నీ చేతి గోరుముద్ర తినాలనుంది. భేషుగ్గా ఉందండి. ఆ, ఈ గడ్డికి నీళ్లు పట్టించడం, క్రమం తప్పకుండా కత్తిరించడం తప్ప ఈ గడ్డిని ఇలా కూడా వాడొచ్చనే ఆలోచన ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇంతవరకు రానేలేదండి. ఏదో ఒక రోజు వాళ్ళకి వస్తుందిలే పంతులు. నా మనవాడు వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చే రోజు తొందరలోనే ఉంది శాస్త్రి. రామమ్మ, ఆ, ఆ, బాగుంది బాగుంది. ఆ, ఆ, ఈశ్వర పరంధామ నారాయణ. అయినా బావా, మనం అందరం ఎప్పుడెప్పుడు సిటీకి వెళ్దామా, ఐమాక్స్ లో ఎప్పుడు సినిమా చూద్దామా అనుకుంటుంటే నువ్వేంటి పల్లెటూరుని ఇష్టపడుతున్నావు? డబ్బులు సంపాదించాలని పల్లెను వదిలే ఫారిన్ పోతున్నారు కదా, 4 రోజులకే బోరు కొట్టేసి ఫామ్ హౌస్లకు వచ్చేస్తున్నారు. అక్కడ ఇలాంటి వాతావరణమే ఉంటుంది. అంటే వాళ్ళు పల్లెలనే ఇష్టపడుతున్నారు. కాకపోతే దాన్ని బయటికి చెప్పుకోలేక ఫామ్ హౌస్ అని పేరు పెట్టి వాళ్ళని వాళ్లే మోసం చేసుకుంటున్నారు. అదా అండి అసలు రహస్యం? ఈ మధ్య డబ్బున్న వాళ్ళంతా ఫామ్ హౌస్లకు పరిగెడుతుంటే ఇదా రహస్యం? అందరూ కాదు, వాళ్ళకేమిష్టం నిజం చెప్పలేని వాళ్ళు. మొత్తానికి నీ వల్ల ఈ రోజు ఒక తీపి జ్ఞాపకం మిగిలిపోతుంది నాన్న. ఆ, సరే కానీ పంతులు, నువ్వు కూడా నా బిడ్డలాంటి వాడివే. చేయి పట్టు. అమ్మా, ఇన్నాళ్ళు నేను మీ ఇంటి మనిషినని ఎంతో మందితో చెప్పాను. కానీ నువ్వు మా ఇంటి వాడివని ఈ ఒక్క ముద్దతో చెప్పారమ్మా. ఇందు, ఆగునానమ్మా. ఏమే? నువ్వు బావకు తినిపించావు సరే, అక్కకి తినిపించడానికి బాగున్నాడు కదా.
అక్కకి బావ తినిపిస్తేనే బాగుంటుంది. ఏయ్ నువ్వు నోరు మూసుకోవే. బావని తినిపించమంటుంది నాకు కాదమ్మా, నీకే. నీకు ఈ మధ్య బాగా నేను నీ దగ్గర ఉండను, బావతోనే ఉంటాను. నువ్వు నన్నేం చేయలేవు. దాన్ని ఏమనకే. అయినా అదన్న దానిలో తప్పే ఉంది. ఆడపిల్లవు కాబట్టి ఆ రోజు తినిపించమంటే సిగ్గుపడింది. సిగ్గుపడలేదు, పారిపోయింది. ఏయ్ రాజీ, ఆగవే, ఏమిటో దూకుడు. అది అన్నదానిలో తప్పే ఉంది. నా మనవడు మొగాడు, తినిపిస్తే తప్పే ఉంది. నానా తినిపించరా. అమ్మమ్మ అది నువ్వు సిగ్గుపడుతున్నావా బావా? తినిపించు నానా. కానీ నేను చెప్పినట్టు చేస్తే వాటిని చూసి నేను సంతోషిస్తానారా. ఇందు అమ్మమ్మ చెప్పింది కదా. తినిపించు నాన్న. నేను నా కుటుంబం బాగుండాలని కలలు కనేవాళ్ళు, మనతో పాటు అందరూ సంతోషంగా ఉండాలనుకునేవాళ్ళు. నువ్వు అలాంటి అమ్మాయి కాబట్టే ఇంత రిస్క్ చేశావు. మనుషులు మారతారు. ఆ మార్పు శాశ్వతంగా ఉండాలంటే అది ప్రేమతోనే సాధ్యం. వాళ్ళని భోజనం చేసి విడమను. అన్నదాత ఆకలితో ఉండకూడదు. నీకు బావ గురించి అంతా తెలియదక్క. హీరో అనుకుంటే ఏదైనా జరిగిపోద్ది. నానమ్మ, కావేరక్క. కావేరి, అమ్మమ్మ ఆ మనవరాలకి తినిపించరా? ఇక్కడ రావే. మీ నాన్న చూస్తే ఏమంటాడని భయపడుతున్నావా? వాడు పడుకున్నాడులేవే, నువ్వురా. ఎన్ని సమస్యలున్నా ఇక్కడ వెన్నెల్లో కూర్చొని నక్షత్రాలను చూస్తూ అమ్మమ్మ చేతి గోరుముద్దలు తింటుంటే మనసు కాసేపైనా ప్రశాంతంగా ఉంటుంది. బావ చెప్పింది నీకే అక్క. నువ్వు పలకరించకపోయినా ఆయన పలకరించాడు కదా, ఇంకా రావడానికే. నేనంటే మీకు ద్వేషం లేదని నాకు తెలుసు. కన్నీళ్లను కనిపించకుండా చేయడానికి ఖచ్చితంగా కారణాలుంటాయి. కానీ ఇష్టాన్ని దాచుకోవడానికి కూడా కారణాలుంటే దాన్ని భరించడం చాలా కష్టం. బంగారు తల్లి, తిను. మావయ్య గారు గొప్ప మనసుతో స్థలం ఇచ్చారు. నేను కాలేజ్ కట్టడానికి కావలసిన డబ్బు ఇచ్చాను. ఒకవేళ మనం ఆ పర్మిషన్ రాకుండా చేస్తే
ఆ పొలం మనకే దక్కుతుంది కదా. ఆ పని చేయగలిగితే మనకి ప్రాబ్లమే ఉండదు. నన్ను చదువుకోవద్దన్నారు. కనీసం మన ఊర్లో ఆడపిల్లలైనా చదువుకుంటారు కదా. చుట్టుపక్కల 10 ఊళ్ళలో పై చదువులు చదువుకోరన్న ఆశపడ్డ ఆడపిల్లలు. ఇంత మంచి వాళ్ళకి సహాయం చేయకపోతే నేను తప్పు చేసినట్టే. ఇందు, నీతో కొంచెం మాట్లాడాలి. థ్యాంక్స్ అక్క. నేను ఇంటికొచ్చాక మొదటిసారి నాతో మాట్లాడుతున్నా. కొన్ని మొదలైతే ఆగవు. ఇక మీరు రోజు మాట్లాడుకోవచ్చు. ఏంటో చెప్పక్క. ఇందు, అది కావేరి, వంటగదిలో వంట చేయడం మానేసి అక్కడేం చేస్తున్నావు? ఒకసారి ఇలా రా. అక్క, అది ఎవరైనా సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని నాశనం చేయాలని గోతుగా నక్కలాగా కాసుకొని కూర్చుంటుంది. వంటింట్లో పనుందంటే ఇంకా నిలబడతావే, రా. అరిచి అరిచి దాని గుండె ఆగేట్టుంది. వెళ్ళు. మొత్తానికి ఒక అక్క మనల్ని ఇష్టపడుతుంది. తర్వాత ఎవరో ఆ సంగతి నా మనవడు చూసుకుంటాడు గాని. అన్నట్టు మర్చిపోయానురా నాన్న, ఎల్లుండు మీ 16 రోజుల పండగ చెయ్యాలి. పంతులు, ఆ ఏర్పాట్లన్నీ చూడు. తప్పకుండానమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకు నానమ్మా? అమ్మా, ఇప్పుడు చేస్తేనే దాన్ని 16 రోజుల పండగ అంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత చేసామనుకోండి, అది షష్ఠి పూర్తి అవుతుంది. వంటగదిలో ఏదో పనుందన్నావు కదక్క. ఏం లేదు కదా? లేదని నాకు తెలుసు. నువ్వు చేస్తున్న పనులకి పర్యవసానం ఏంటో తెలుసా? బామ్మ 2 ముద్దలు పెడితే తిన్నాను, అది తప్ప? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవ్వరు చూడటం లేదు అనుకుంటుందంట. అలా ఉంది నీ వ్యవహారం. నిన్ను వాళ్లతో ఇలా చూస్తే నాన్నగారు నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. ఆ విషయం తెలుసా? తెలుసక్క. అయినా కొన్ని విషయాలు తెలిసినా మనమేం చేయలేం. అది మన చేతుల్లో కూడా ఉండదు. ఇప్పుడు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో, అప్పుడు వాళ్ళ దగ్గర దేని గురించి మాట్లాడబోయావో రెండు నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు కాలేజ్ గురించి వాళ్ళకి చెప్తే మనిద్దరిని ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. నేనేం చేశాను? నీ భర్త చేశాడు. మేమేం చేసినా అందులో సురేంద్ర గారు, అదే మా మరిది గారు, అంటే మీ భర్త గారు ఉన్నారు, ఇకపై ఉంటారు. ఆయన గెంటేస్తే నువ్వు ఈ ఇంట్లో ఎలా ఉంటావు? అయినా వాళ్ళెవరో గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? వాళ్ళెవరో ఏంటక్క, మనలాంటి ఆడపిల్లలే కదా. ఇదే ఊళ్ళో కాలేజీ ఉండుంటే మనము చదువుకునే వాళ్ళం కదా. ఇన్నాళ్లకు అవకాశం ఈ ఊరి ఆడపిల్లలకు వస్తే దాన్ని చెడగొడతావా? అబ్బే, మేం కాలేజీని ఆపాలనుకోవడం లేదు. పోతున్న మన పొలాన్ని నిలుపుకోవాలనుకుంటున్నాం. అక్క, పోయేది ఎకరం పొలమే, మనకింకా చాలా ఉంది కదా. మనం సంతోషంగా బ్రతకడానికి అది చాలు కదా. మరి ఊళ్ళో చాలా మందికి ఉన్నాయి కదా, వాళ్ళందరూ దానం చేయలేదే. పోయిందాన్ని తిరిగి పొందలేం. మొన్నదాన్ని పోగొట్టుకోకుండా ఆపాలి. పోగొట్టుకునే దాని గురించి అంత ఆలోచించే నువ్వు రాబోయే దాని గురించి ఇంత ఆలోచించి ఉన్నా నువ్విలా మాట్లాడు. చూడు చెల్లి, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. ఈ చేతి వేళ్ళు నావే కదా.
అన్నీ ఒకేలా ఉన్నాయా? లేవు. మరి నా చేతికున్న 5 వేళ్లే ఒకేలా లేనప్పుడు అందరు మనుషులు ఒకేలా ఉంటారని ఎలా అనుకుంటావు? నీ మంచితనం నీ దగ్గరే ఉంచుకో. ఈ విషయం నాన్నకి తెలిస్తే తట్టుకోలేరు. ఆయనకేమైనా అయితే అసలే అనారోగ్యంతో ఉన్న నానమ్మ మనకి దక్కదు. నీకు తెలిసిన విషయాన్ని అందరికీ చెప్పి బాధ పెడతావో లేక తెలిసి తెలియనట్టు ఊరుకుంటావో నీ ఇష్టం. చూసి చూడనట్టు వెళ్ళిపోయేంత చిన్న విషయం కాదు కదక్క ఇది. భూతద్దం పెట్టి చూడాల్సినంత పెద్ద విషయం కూడా ఏమీ కాదు. రేపు కాలేజ్ కడితే మనకేమీ రాదు. చివరికి రాజ్యం ఫీజు కూడా ఏమీ తగ్గించరు. అక్క, నేను చెప్పకపోయినా తప్పు చేస్తే అది దాగదు, అది దహిస్తుంది. దాన్ని మేం చూసుకుంటాం తల్లి. నీ పని మాత్రం నువ్వు చూసుకో. నువ్వు నీ భర్త సంతోషంగా ఉండాలి అనుకుంటే నువ్వు సైలెంట్గా ఉండాలి. మౌనంగానే ఉన్నానక్క. చాలా విషయాల్లో నేను మౌనంగానే ఉన్నాను. మా ఇంట్లో పిల్లా పాప లేని గొడ్రాలని నిన్ను వదిలేసామంటున్నారు. బావా, రాత్రి నానమ్మ 16 రోజుల పండగ పేరెత్తిన దగ్గర నుంచి నేనెంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? మా చిన్నక్క 16 రోజుల పండగ నాకు బాగా గుర్తుంది. అందరూ వస్తారు. నా మెళ్ళో పసుపు తాడ్ని నీ చేత్తో విప్పిస్తారు. పూసలు తొడిగి నీ చేత్తో మెళ్ళో వేయిస్తారు. 4 గోడల మధ్య అయితే నువ్వు నేను ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తావనే నమ్మకం ఉండేది. కానీ చుట్టూ చాలా మంది ఉంటారు బావా. ప్రాబ్లం నాకు తెలుసు, మేనేజ్ చేయడం కష్టమని తెలుసు. అమ్మమ్మ మొక్కలు చూసి నేనేం మాట్లాడలేకపోయాను. నా సంతోషం కోసం గోరుముద్దలు తినిపించమంటే దాన్ని అమ్మమ్మ జ్ఞాపకం అనుకుంటుంది. అలాంటి అమ్మమ్మ సంతోషం కోసం ఆవిడ చేయమన్న ప్రతి పనిని వదలలేకపోతున్నాను. ప్రతిదానికి ఒక దారి ఉంటుంది. అది ఏంటి అని కనుక్కోవడంలోనే మన తెలివి ఆధారపడి ఉంటుంది. ఆలోచిద్దాం. ఇందు, నిన్నొక ప్రశ్న అడిగనా? అదేంటి బావా అలా అడిగావు? సమాధానం చెప్పలేని ప్రశ్న విన్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, అందుకే అడిగాను. నీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారా? మా నాన్న ఒక అత్తయ్య విషయం తప్ప అన్ని విషయాల్లో సంతోషంగానే ఉన్నారు. ఆయనే కాదు, అందరూ హ్యాపీగానే ఉన్నారు. లేదిందు, సంతోషంగా లేరు. ఖచ్చితంగా సంతోషంగా లేరు. ఎవరు ఏ విషయంలో సంతోషంగా లేరు బావా? లేదని తెలుసు కానీ ఏ విషయంలో అనేది తెలియదు. అది నీకు తెలిసినంత వరకు నువ్వు అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నావు. Swam Vimunikana